ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, దొండకాయ ఫ్రై చేసుకున్నానండి. ఇట్లా కోసుకోవాలి సన్న సన్న. గర్మి బోతో కోవాలండి, ఇంట్లోనే మగ్గుతాయి. వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. మంచిగా ఫ్రై కావాలి మళ్ళీ, ఎందుకంటే ఉప్పు కారం ఇప్పుడే వేసుకున్నాం కదా, వాసన పచ్చి పచ్చి. ఇప్పుడు అయిపోయిందండి, కూరగాయ రెడీ, ఫ్రై అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకో బెండకాయ ఎట్లా కోసుకోవాలి, ఉల్లిగడ్డ, టమాటా పేస్ట్ వేడి కాగానే ఉల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, బెండకాయ వేసుకోవాలి. ఇది ఆయిల్లోనే మగ్గాలండి మంచిగా. టమాటా వేసుకోవాలి. బెండకాయ అయిపోయింది, ఉడికింది. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. బెండకాయ టమాటా కర్రీ మీకు నచ్చితే లైక్. కందిపప్పు, టమాటాలు, ఆయిల్, పసుపు, ఇది ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మసాలా పెట్టాలి. వేసుకోవాలి. బాగుంటుంది. రుచిబాయి భవాని. ఈరోజు టిఫిన్ సింపుల్గా ఎట్లా చేయాలో చూపిస్తాను. గోధుమ పిండి, దోశలు, సాల్ట్, కారం, ఇది ఇప్పుడు వాటర్తో కలుపుకోవాలి మంచిగా. మన దోశల పిండి ఎట్లుంటుందో అట్లా ఉండాలి.